నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాను ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఊహించని ఒక పరిణామం చోటు చేసుకోబోతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి అదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి ఇటు మరోవైపు ఏఐసీసీకి సంబంధించిన సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాకతోనే ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు గప్చుప్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటారా అసలు ఏం జరిగింది కేసీ వేణుగోపాల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్లో జరిగిన అలజడి ఏంటి ఒక్కసారిగా ముఖ్యమంత్రి భయభ్రాంతులకు గురయ్యారంటే దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం కేసీ వేణుగోపాల్ రాకతోని ఒక్కసారి చూడండి కేసీ రాకతో రేవంత్ ఆస్ట్రేలియా టూర్ రద్దు అక్షంతలు వేయడమే కారణమా పాలనలో లోటుపాట్లపై చర్చించిన అగ్రనేత గాంధీ భవన్లో రేవంత్కు సీరియస్ క్లాస్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన క్యాన్సల్ జనవరి 14న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు వార్త చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి ఆస్ట్రేలియాకు వెళ్తున్నారంటూ గతంలో కొన్ని రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసింది అయితే ఆయన సడన్ గా తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ వ్యూహకర్తలలో ఒకరైన కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రాకకు ఆస్ట్రేలియా పర్యటనకు రద్దుకు సంబంధం ఏదైనా ఉందా అన్న చర్చ కూడా మొదలైన పరిస్థితి కనబడుతుంది రైట్ ఇక్కడ మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి ఈ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన ఒక పెద్ద చర్చ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఏంటి అంటే కేసీ వేణుగోపాల్ మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహకర్తలలో ఒకరు కేసీ వేణుగోపాల్ గారు ఈయన ప్రధానంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ మీద చాలా బలంగా కూడా ఫోకస్ పెట్టారు కేవలం 365 రోజులలో జరిగిన రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్త విధానాలను ఎత్తి చూపారు దాంతో పాటుగా ముఖ్యమంత్రికి 100 మార్కులకు కాస్త ఇవ్వాల్సిన 35 మార్కులు కూడా వేయలేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం దానితో పాటు మంత్రుల తీరు ఎమ్మెల్యేల పోకడలపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది మీరు పరిపాలన చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారనే క్వశ్చన్ వేస్తారట ఇంకేదైనా ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి అంటే మీ యొక్క పబ్బం గడపడానికి మీరు కబ్జాలు చేయడానికి మీ వ్యక్తిగత వ్యవహారాలకు మాత్రమే పార్టీని వాడుకుంటున్నారే తప్ప పార్టీకి ఎక్కడ పేరు తీసుకొచ్చే పని చేయట్లేదు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్లలో మీరందరూ చూడొచ్చు కేసీ వేణుగోపాల్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తాను ఎందుకు అంటే కేసీ వేణుగోపాల్ రాకతోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఎలా రద్దవుతుంది ఇతనేమన్నా ఈ దేశానికి ప్రధానియా లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా ముఖ్య నేతనా లేకపోతే భారతదేశ రాష్ట్రపతియా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ సెక్రటరీకి సంబంధించిన కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ పర్యటన రద్దు చేసుకున్నారు అంటే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా లేకపోతే కేసీ వేణుగోపాల్ మెప్పు కోసం పనిచేస్తున్నాడా ఢిల్లీ పెద్దల రక్షణ కోసం పనిచేస్తున్నాడా అనేది ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఏకంగా కూడా గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు ఆస్ట్రేలియా పర్యటన పోతారు 13, 14, 15, 16 అంటూ డేట్లతో సహా వచ్చిన తరుణంలో పూర్తి స్థాయిలో జరిగిన ఈ ఎపిసోడ్లలో అసలు ఏం జరిగింది అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కేసీ వేణుగోపాల్కు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి భయపడడం ఏంటి ముఖ్యమంత్రి ఆ పార్టీకి సంబంధించిన నేతకు సంబంధించి చెప్పినంత మాత్రాన ఇక్కడి పరిస్థితులను పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనే విషయానికి సంబంధించి అవసరం లేదా అంటే రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారంటీల వ్యవహారంలో ప్రజలకు భయపడలేదు 13 హామీల విషయంలో ప్రజలకు భయపడలేదు 420 హామీలో ప్రజలకు భయపడలేదు దాంతో పాటుగా ఇక్కడ విపక్షాలు అంత పోరాటం చేస్తున్న వాళ్ళకు భయపడలేదు కానీ కేసీ వేణుగోపాల్ రాగానే మా ముఖ్యమంత్రి గజ 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 వణికిపోతున్నాడట ఇదే నాకు ఆశ్చర్యాన్ని వేసింది పరాయి రాష్ట్రానికి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర బిడ్డ భయపడుడు ఏంది నాకు అర్థం కాదు ఆల్రెడీ ఈయన ఆస్ట్రేలియా పర్యటన టూర్ పెట్టుకున్నాడు ఆస్ట్రేలియా పర్యటన టూర్ పెట్టుకున్నప్పుడు అదే తీరులో ఉండాలి కదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు పనిచేయాలి కానీ కేవలం ఎవరియో అక్షంతల కోసం ఎవరియో మెప్పు కోసం చేయాల్సిన అవసరం ఏంటి కేసీ వేణుగోపాల్కు సంబంధించి ఈయన ఏం చేసిండు ఏం కథ రాష్ట్రంలో జరిగిన ఆ హఠాత్తు పరిణామాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా అయితే దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని ఎపిసోడ్లు వచ్చినాయి ఆ ఎపిసోడ్లకు సంబంధించి కూడా మీరందరూ కూడా చూడాలి ఏంది అంటే కేసీ వేణుగోపాల్ మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రానికి సంబంధించి వ్యవహారాలుగా ఇక్కడ చక్కదిద్దే ప్రయత్నమే చేస్తున్నాడు మొట్టమొదటిసారిగా కేసీ వేణుగోపాల్ అడుగుపెట్టిన తర్వాత
తీసుకున్న ఒక్కొక్క నిర్ణయాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేయట్లేదు, కేవలం వ్యక్తిగత రాజకీయాల కోసం, వ్యక్తిగత అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది అని చెప్పడానికి సాక్ష్యం కేసీ వేణుగోపాల్ గారే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేసీ వేణుగోపాల్ అనే వ్యక్తి మంత్రులకు, నేను చెప్తున్నా కదా, తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి దీంట్లో ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్స్ కానీ, దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు ఉన్నారో ఆ సీనియర్ నేతలందరినీ కూడా పూర్తి స్థాయిలో పొట్టుగా సీరియస్గా క్లాస్ ఇచ్చిందట. ఎందుకంటే రాష్ట్రంలో మీరు చేస్తున్న పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. కుక్కలు చెంపిన ఇస్తారాలకు లెక్క మారిపోయింది. దాంతోపాటు ఒక డస్ట్బిన్లా మారిపోయింది. ఆఖరికి చెత్తనైనా మళ్ళీ దానిని వినియోగిస్తే దాని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చేమో, కానీ మీ ఆలోచనలు, మీ పరిపాలన చూస్తే మాత్రం మళ్ళీ విద్యుత్ కాదు కదా, చెత్త అనే దాని వాసన భయంకరంగా ఎట్లుంటుందో అట్లా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టుగా క్లాస్ వీకిందట. అయితే దీంట్లో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా టూర్ వెళ్ళకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, ముఖ్యమంత్రికి సీఎం పీఠం ఉంటుందా ఊడుతుందా అనే భయం కూడా పట్టుకుందట. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేస్తున్న పరిపాలనకు ఎక్కడా కూడా పొంతన లేదండి. ఇది రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. తాను చెప్పిన మాటలు, మైకులు పట్టుకొని ఇచ్చిన ఊపదంపుడు ఉపన్యాసాలు, దాంతోపాటు తాను చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడికక్కడ మనం చూస్తున్న దానికి రియాలిటీకి సంబంధం లేదు. 2023 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి వేరు, 2023 తర్వాత 23-24 అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వేరు, 2025లో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఇంకో తీరు. అంటే 3 విభిన్న రకాలుగా కూడా మన ముఖ్యమంత్రి ఆలోచన ధోరణి మారింది. దానికి ముందు ఏంది, అధికారంలోకి వస్తే చాలు అనుకున్నాడు మన ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఏకంగా ప్రజలను విస్మరించడం, కార్యకర్తలను విస్మరించడం, మంత్రులకు సమయాన్ని ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలకు సమయాన్ని ఇవ్వకపోవడం జరిగింది. దానితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన సలహాదారులు రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు పూర్తి స్థాయిలో కూడా సలహాలు, సూచనలు ఇస్తే వాటిని పట్టించుకోపోగా తన వ్యక్తిగత ఎజెండా, తన వ్యక్తిగత ఆలోచనలతో కూడిన ప్రయాణాన్ని కొనసాగించిండు. దాంట్లో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయిన విషయాలను ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం మిగతా విషయాలకు వెళ్ళే ప్రయత్నం చూద్దాం. ఒకటి, హైడ్రా విషయం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చిపోవడానికి ఇది ఒక ఆద్యం పోసింది, అంటే ఊపిరి పోసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును పలకడానికి కూడా సందేహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే దానికి బలమైన కారణం హైడ్రా అని చెప్పొచ్చు. ఎందుకు అంటే, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గ్రామాలలో ఉన్న భూములను అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి ఒక సొంత ఇల్లు ఉంటే చాలు, ఏదైనా ఉపాధి చేసుకొని ఇక్కడ బతకొచ్చు, కొలువులకు రంది లేదు, ఏదో ఒకటైనా చేసుకొని బతుకుదామని అక్కడ ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకొని ఈఎంఐలు పెట్టుకొని నయానో భయానో అప్పులు తెచ్చి ఇల్లులు కట్టుకుంటే హైడ్రా పేరుతో కూలగొడితే ముఖ్యమంత్రి అనే పేరు వినగానే ఈ హైడ్రా బాధ్యతలకు చిర్రెత్తిపోతున్నదట. సో దీంట్లో ముఖ్యమంత్రి పేరును పలకడానికి కూడా ఇష్టపడతలేదు. దాంతోపాటు తన వ్యక్తిగత ప్రయోజనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మూసీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొచ్చే తరుణంలో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ వరల్డ్ బ్యాంక్లో మీరు ప్రధానంగా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ఇక్కడ రియల్ ఎస్టేట్ను మేము ప్రోత్సహిస్తాం, అనేక హోటళ్ళు, సూపర్ స్టార్ హోటళ్ళు, దాంతోపాటు మెడికల్, రకరకాల రంగాల పేర్లు చెప్పారు. కానీ ఈ ప్రాంతాన్ని భూమి ఇవ్వడానికి కోల్పోయిన వాళ్లకు మేము నష్టపరిహారం ఈ విధంగా కట్టిస్తాం, వాళ్ళ జీవితాలలో ఇలా వెలుగు నింపుతామని ఎక్కడా చెప్పలేదు. మూసీ బాధితులు కూడా ముఖ్యమంత్రి పేరును పలకడానికి, ముఖ్యమంత్రి పేరును వినడానికి కూడా ఇష్టపడతలేరు అనే వార్త కూడా మనకు సంచలనంగా మారింది. ఇక దీనితో పాటుగా మరొక సంచలనమైన విషయం ఏంది, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా తెలుసు, ఓన్లీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఎంత కోపం వస్తుంది అంటే, ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా అసలు ఊహించరండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమని చెప్పింది, 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 రోజుల సమయం మాత్రమే అన్నది. ఇది కార్యకర్తలకు చాలా నచ్చిన విషయం. కానీ ఇప్పుడు కార్యకర్తలకు చిర్రెత్తే విషయం. ఏమని చెప్పిర్రు అంటే, అప్పటికి సంబంధించి 100 రోజులలో మేము పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తాం, దానితో పాటు రుణమాఫీ 9వ తారీఖునే చేస్తాం, దాంతోపాటుగా రైతు భరోసా ఇస్తాం అంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీలను విస్మరించిళ్ళు,
రుణమాఫీని విస్మరించిండ్రు, రైతు భరోసాను విస్మరించారు, రైతు బీమాను విస్మరించారు. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్త కూడా సంతోషంగా లేకుండా చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి పేరు పలకడానికి ఇష్టపడతలేని తరుణం. మొన్నటికి మొన్న సంధ్యా థియేటర్ విషయంలో రేవతి మరణం, దాంతోపాటు శ్రీతేజకి సంబంధించి ఆసుపత్రి, దాని వెనుక మాల్దీవులలో జరిగిన బర్త్డే వేడుకలు, అలా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పనా రేవంత్ రెడ్డి గొప్పనా అనే ఒక చర్చ రావడం, దాని తర్వాత ఇక్కడ ఉన్న మైనింగ్ ఎంపీకి సంబంధించి ఆ విషయాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, అప్పటికే పగతో కోపంతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి గారికి ఆ కేసు ఆయుధంగా మారడం, దాంతో పాటుగా అల్లు అర్జున్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తారు. ఆ తర్వాత తెలుగు మహాసభలకు సంబంధించి ఒక యాంకర్ అక్కడ పూర్తి స్థాయిలో గౌరవ రాష్ట్ర తెలంగాణ మంత్రివర్యులు కిరణ్ కుమార్ రెడ్డి అని పలికి పూర్తి స్థాయిలో మళ్ళీ సైడ్కి వెళ్ళి 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అని పలికిండు. అంటే పూర్తి స్థాయిలో ఇదో సందర్భం. దాంతోపాటు గీనే నల్గొండ జిల్లాకు సంబంధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయన మాత్రం భూమి మీద ఉంటలేడు, ఆకాశం మీద ఉంటాడు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి భుజాన కాదు, ఇక మామూలుగా కాదు, భజన చేస్తూ ఉన్నాడు. ప్రజలకు చేయాల్సిన విషయాల గురించి మాట్లాడవే ఎంపీ అంటే ఇంతవరకు ఏం మాట్లాడలే. కానీ పూర్తి స్థాయిలో ఆయన ఏమని చెప్తాడు అంటే, సోయిండక్కర్లేనా, సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం, ఓ పేపర్ పట్టి చదువుకోవద్దా అని తానా సభలు నిర్వహించింది ఎవరు నిర్వహించను అన్నాడని ఇలా తన నోటికి వచ్చినట్టుగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఇవన్నింటికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోవడానికి 3 బలమైన కారణాలు ఉన్నాయి. ఇది యావత్తు తెలంగాణ సమాజం అంతా తెలుసుకోవాలి. ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉండే. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన ఆరోపణలను రుజువు చేస్తారనుకున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను అందిస్తుంది అనుకున్నారు. కానీ ఈ 3 కూడా కుక్కలు జంపినిస్తారాకు నా భాషలో చెప్పాలంటే సెప్టిక్ ట్యాంక్ అయిపోయినాయి. అంతకంటే దారుణం అయిపోయింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ పూర్తిగా కూడా ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు వాస్తవ కోణాలు ఏంటి, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడదు. సో మొత్తానికి ఏం జరుగుతున్నది, ఏం కథ అంటే, కేసీ వేణుగోపాల్ రాకతోని అసలు విషయాలు బయటకు వచ్చినాయి. సరే, కేసీ వేణుగోపాల్ ఎందుకు వచ్చిండు? ఇప్పుడు కేసీ వేణుగోపాల్తో పని ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రానికి ఉరగబెట్టేది ఏంది? ప్రధాని నరేంద్ర మోడీతో ఏమైనా చర్చలు జరుపుతారా? లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోయి రాష్ట్రానికి ఇన్ని రావాలని అదే పార్లమెంటు ముందట ఏమైనా ధర్నా చేస్తారా? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారా? ఇక్కడ ఉద్యమకాల కోసం, ఇక్కడ రైతుల కోసం, ఇక్కడ గిరిజనుల కోసం, ఇక్కడ కార్మికుల కోసం ఏమైనా చేస్తారా? ఏమీ చేసేది లేదు కదా. ఈ కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్రంలో తిరగడం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళే ముఖ్యమంత్రులుగా చలమనేంత తీరేంటి? ఒక ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్కి అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ సామాన్యమైన ప్రజలకు ఎందుకు అపాయింట్మెంట్ వేయండి ఈ ముఖ్యమంత్రి? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడగాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మీకు కనబడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు కదా. ఈ యనుమల రేవంత్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎక్కడ కనిపిస్తాడు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడ కనబడతాడు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తాడు? వాళ్ళ సమస్యలు చెప్పాలంటే ఎలా? ఈ తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొచ్చినాం, కంచె బద్దలు కొచ్చినాం అని వీర ఉపన్యాసాలు ఇచ్చి మొగోళ్ళ లెక్క మాట్లాడారు. ఆ తర్వాత అది ఏమైందో మీ అందరికీ తెలుసు. పెద్దగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్గా దాన్ని తీర్చి దాంట్లో సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కరించలేని పరిస్థితి కనబడుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడు, ఒక మంత్రి ఉండడు, ఒక ఎమ్మెల్యే ఉండడు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ఉండరు. ఎవరో సామాన్యమైన అధికారులను పెట్టి తూతూ మంత్రంగా తుమ్మకే మంత్రం అన్నట్టుగా చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ ముఖ్యమంత్రి గారు కేసీ వేణుగోపాల్ వస్తే పూర్తి స్థాయిలో ఆయనకు రాచమర్యాదలు చేస్తాడు. మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓటేసి నేను గెలిపించి కుర్చీలో కూకబెడితే వాళ్ళకి ఎందుకు రాచ మర్యాదలు చేయవయా ముఖ్యమంత్రి? ఈ విషయంలో కాసైనా ఆలోచిస్తున్నావా? ఇక ఇదొక టాపిక్ అయితే, ఇప్పుడు మంత్రులు కేసీ వేణుగోపాల్ దగ్గర మొరబెట్టుకున్న మంత్రి ఎవరు, కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరు చూద్దాం. సో ఈయన కేసీ వేణుగోపాల్ మీ అందరికీ తెలుసు కదా. కేసీ వేణుగోపాల్కు సంబంధించి ఈయన స్ట్రాటజీ ఏంది, ఈయన వ్యూహం ఏంది, ఈయన ఎలా ఉంటాడు, ఈయన పరిణతి ఏంటి, ఈయన ప్రయాణం ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అయితే కేసీ వేణుగోపాల్ ప్రయాణంకి సంబంధించి ఒక సంచలనమైన విషయాన్ని చెప్తాను నేను. ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఈ 65 మందిలో 45 మంది వేస్ట్ ఎమ్మెల్యేలు అని పేరు వచ్చింది. అంటే ఇక్కడ రెడ్ జోన్ అని, దాంతోపాటు గ్రీన్ జోన్ అని, దాంతోపాటు ఆరెంజ్ జోన్ అని,
దాంతోపాటు ఇంకో జోన్ అని ఒక సర్వే జరుపుకున్నారు. ఈ సర్వేలో భాగంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తిగా కూడా ప్రజలందరూ చీతు అనే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించిన రిపోర్టు ముఖ్యమంత్రి కార్యాలయం టేబుల్ మీద ఉన్నది. అది 6th ఫ్లోర్లో ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ అనే పేరున్న ఆ భవన్లో 6వ ఫ్లోర్లో ఉంటుంది. అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. సో ఈ 65 మందిలో 45 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలది ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే, ఒకరేమో ఇసుక దోపిడీ అండి, ఇంకొకరేమో బూడిద దోపిడీ అండి. మీరు వినడానికి ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వందల వేల కోట్ల వ్యాపారానికి సంబంధించి. ఇంకొకరేమో ఆసుపత్రి దోపిడీ అండి, ఇంకొకరేమో ఉద్యోగాల దోపిడీ అండి, ఇంకొకరేమో బెదిరింపులు భూ కబ్జాలండి. ఇక ఇంకొకరి పరిస్థితి ఏంటంటే సెటిల్మెంట్లు అండి. ఇంకొకరు ఏంటంటే అధికారంలోకి వచ్చినా అని పూర్తి స్థాయిలో రౌడీ షీటర్లను పక్కనేసుకొని చెలరేగిపోతున్న పరిస్థితి. దాంట్లో భాగంగా మొన్నటికి మొన్న శాసన మండలి శాసన సభకు సంబంధించి ఆ బైక్ మీద పూర్తి స్థాయిలో ఏ రౌడీ షీటర్ని ఎక్కించుకొని తిరుగుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించి సేవ చేయాల్సిన వ్యక్తులు ఈరోజు పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ, ప్రజలకు కనిపించకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళకు పోతే ఊరి పొలిమేరలు దాటేంత వరకు కూడా ప్రజలు తరిమి పెడతారనే విషయాన్ని వీళ్ళకి అర్థమైపోయింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 45 మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ యొక్క సర్వే చేస్తే అష్టదరిద్రంగా ఉన్నదండి. ఈరోజు కేసీ వేణుగోపాల్ రాకకి ఇది ఒక కారణమైన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా కేసీ వేణుగోపాల్ రాగానే కొంతమంది మంత్రులు వెళ్ళి అక్కడ కన్నీరు గార్చుకునే పరిస్థితి అయిందట. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే నాకు ఈ షాక్ ఇచ్చేలు, తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట నన్ను బకరాన్ చేయడానికే ఈ పని చేసిరు అని ఒక అతను. ఇంకొకతను ఏంది అంటే, ముఖ్యమంత్రి గారు కనీసం అపాయింట్మెంట్ ఇస్తారు, ముఖ్యమంత్రి గారు కనీసం కలిసే పరిస్థితులలో లేరు అంటూ ఇంకొక అతను చెప్పారట. ఇక ఇంకొక అతను బాధ ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది విచిత్రం. అసలు ఏంది, ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి ఇస్తారా, కేబినెట్ విస్తరణ జరుగుతుందా, లేదా కార్పొరేషన్ చైర్మన్లన్న ఇస్తారా, లేదా అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని ఇంకో దళిత యువ నాయకుడు అడిగిందట. ఇది వాస్తవమైన తనకు రావాల్సిన డిమాండ్లో భాగంగా అడిగింది. సో మొత్తానికి కేసీ వేణుగోపాల్ దగ్గర డిమాండ్లు అయితే పెట్టింది, కానీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు అందరూ కూడా తలదించుకున్న పరిస్థితి కనబడుతుందట. ఏంది, మీరు 2023-24 సంవత్సరంలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు 6 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన 6 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోలో భాగంగా మీరేమైనా అమలు చేస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే మీరు ప్రజలలోకి వెళ్ళి వివరించే ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు ఏమీ చేయకుండా ఎందుకు మీరు మంత్రి పదవులు కావాలంటున్నారు అని లొల్లిపెట్టిల్లట. ఇది ఇంతటితోనైపోతే మీరు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా, నేను పార్టీలు ఉండాలనా ఊడిపోవాలనా, మీ ఇష్టం అంటూ కేసీ వేణుగోపాల్ దగ్గర ఇంకొకరు కన్నీళ్లు పెట్టుకున్నారట. సో మొత్తానికి కేసీ వేణుగోపాల్ పర్యటన అనేది కొత్త ముఖ్యమంత్రి కోసమే అనేది కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఇప్పటికే అధిష్టానం అతని మీద సీరియస్గా ఉండడం, దాంతోపాటు దూతలుగా వచ్చిన వ్యక్తులు కూడా సీరియస్గా ఉండడం. ఎన్ని రోజులైనా కొన్ని రోజులే ఒక వ్యక్తిని మత్పరించవచ్చు. అంటే అతన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ఇస్తారా, రేపిస్తారా, బిడ్డ ఇది చేస్తాం అది చేస్తామని కొన్ని రోజులు ఊపికే పట్టేలా చేస్తాం. కానీ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. 365 రోజులు పూర్తయిపోయిన, ఒక సంవత్సర కాలం పూర్తయింది, 2వ సంవత్సరం కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఏం చేయకపోతే ఎట్లా అనే పరిస్థితి కూడా వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనే విషయం కూడా మనకు కనబడుతున్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడాలి. కేసీ వేణుగోపాల్ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా భయంకరమైన క్లాస్ ఇచ్చిండంట. ఈ క్లాస్లో భాగంగా ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా టూర్ కూడా క్యాన్సిల్ అయింది అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. జనవరి 14 నుంచి సీఎం రేవంత్ రెడ్డి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నట్లుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటన అకస్మాత్తుగా రద్దయింది. ఆయన షెడ్యూళ్లలోనూ భారీ మార్పులు జరిగాయి. జనవరి 14న సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని, 15, 16వ తేదీలలో అక్కడే ఉంటారని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 15న ఢిల్లీలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని, అనంతరం 17వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి సింగపూర్కు వెళ్తారని అన్నారు. ఇక అక్కడ 17, 18వ తేదీలలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ తర్వాత జనవరి 18న సింగపూర్ నుంచి దావోస్కు వెళ్లనున్నారు. ఈ నెల 23న దావోస్లో జరిగే 55వ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే బయటకు కనిపించే ఈ కారణాల కంటే పార్టీ వ్యూహకర్త ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రధాన కారణమన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్నది. గురువారం గాంధీభవన్ వేదికగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో హార్ట్గా మీటింగ్ జరిగింది. నాయకుల తీరు మారకపోతే స్థానిక ఎన్నికలలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారట. సీఎం రేవంత్కు అక్షింతలు వేశారట. ఆయన సీరియస్ తీసుకున్నారని సీరియస్గా క్లాస్ తీసుకోవడంతో ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ లైన్కి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై కూడా తీవ్ర స్థాయిలోనే చర్చించారట. పనితీరును ఇంకా మెరుగుపరచుకోవాలని, లగచల లాంటి ఘటనలు జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనే పద్ధతి మార్చుకోవాలని సూచించారట. పార్టీని బదనం చేయొద్దని గాచిగానే హెచ్చరించారట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని, ఎట్టి పరిస్థితులలోనూ ఫలితాలు అనుకూలంగా రావాలని ఆదేశించారట. లేకపోతే కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని అన్నారట. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా టూర్ రద్దయిందని, నేరుగా ఢిల్లీకి రావాలని చెప్పారట. పెద్దల సమక్షంలోనే పార్టీ తీరుతెన్నులపై చర్చించాలని అన్నారట. అధిష్టానం చివాట్లు పెట్టడంతో సీఎం రేవంత్ వర్గానికి షాక్ తగిలినట్లయిందన్న చర్చ జరుగుతుంది. దీంతోనూ పార్టీలోని కొంతమంది నేతలు ఫుల్ ఖుషి అయ్యారట. ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు సీఎంతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, ఇతర సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. గత ఏడాది కూడా ఇదే సీఎంఓ ఈ సదస్సుకు హాజరైనట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. ఏంది? కాంగ్రెస్ పార్టీ సముద్రమే. నిజంగా కాంగ్రెస్ పార్టీ సముద్రమే. ఇది మామూలు సముద్రం కాదు. ఒకసారి చూడండి, పార్టీలోని కొంతమంది నేతలు ఫుల్ ఖుషి అయ్యారట. ఏంది? సీఎం రేవంత్ రెడ్డిని తిడితే, సీఎం రేవంత్ రెడ్డిని క్లాస్ తీసుకుంటే, సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డిని పద్ధతి మార్చుకోవాలంటే పార్టీలోని కొంతమంది ఏకంగా దావతే చేసుకున్నారట. సీఎం రేవంత్ రెడ్డిని కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకోవడంపై పార్టీలోని కొంతమంది ఏకంగా దావతే చేసుకున్నారు అంటే అర్థం చేసుకోరు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తీరుపై, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై అసహనం ఏ విధంగా కొనసాగుతుంది, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కూడా ఏ విధంగా మండిపడుతున్నారు, ఎంత తారాస్థాయికి చేరింది అనే పంచాయతీ ఇప్పటికైనా అర్థం చేసుకొని. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. నిజంగానే ఎట్లా సముద్రం అంటే వాళ్ళ యొక్క ఎవరైనా మాట్లాడొచ్చు, ఏదైనా స్వేచ్ఛ ఉంటుంది అనేది చాలామంది కూడా అనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛ అనేది తగ్గిపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుంది అంటే, ఇవాళ ఇప్పుడు పొద్దుగాల ఒక ఆయన ప్రెస్ మీట్ పెడితే దానికి వ్యతిరేకంగా ఇంకో ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన పెట్టిన దానికి ఇంకో ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇట్లా కొనసాగే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ సోకాజ్ నోటీసులతోని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇక రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో, కేసీ వేణుగోపాల్ పూర్తి స్థాయిలో క్లాస్ వీకిన తర్వాత కొంతమంది దావత్ గట్టిగానే చేసుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. వాళ్ళు ఇక మామూలుగా కాదు, అసలు పబ్బులు ఎవ్వి కూడా పనికిరావట, అంత దావత్ చేసుకున్నారట, ఫుల్ సంతోషంలో ఉన్నారట, ఫుల్ ఖుషీలు ఉన్నారట. కానీ రేవంత్ రెడ్డి వర్గానికి మాత్రం భారీగా షాక్ తగిలిన చెప్పచ్చు. దాంతోపాటు ముఖ్యమంత్రి మరి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వెళ్తే ఖచ్చితంగా కూడా అక్కడ ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతున్నదట. దాంట్లో భాగంగా నెక్స్ట్ సీఎం నేనని కూడా పోటీ పడుతున్నారట. పూర్తి స్థాయిలో అదే జరిగితే రేవంత్ రెడ్డికి భారీ నిరాశ ఎదురవుతుంది. రేవంత్ రెడ్డి ఇక పార్టీ నుంచి రాజీనామా చేయొచ్చు, కొత్త పార్టీ పెట్టొచ్చు, లేదా బీజేపీకి అయినా వెళ్ళొచ్చు. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు కూడా నిజమయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి. సో ముఖ్యమంత్రి మీద తెలంగాణ ప్రాంత బిడ్డలు 6 గ్యారెంటీలు అమలు చేయలేదనే కోపం కంటే, విపక్ష పార్టీల అక్రమ కేసులకు సంబంధించి వాళ్ళు ప్రశ్నించిన దానికంటే, సొంత పార్టీలోనే కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నందుకు అదే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఖుషిగా ఫీల్ అయ్యాలంటే ఆ పార్టీకి సంబంధించి ఎంత రచ్చున్నది, లోపల ఎంత అగ్నిగోళం ఏంది అంటే బద్దలైతున్నది అనేది చూడొచ్చు. అది ఏ క్షణమైనా లావా రూపంలో బయటికి రావచ్చు, ఏదైనా బద్దలు కావచ్చు. రేవంత్ రెడ్డికి సంబంధించి అగనెస్ట్గా ఉన్న టీంకు సంబంధించి ఫుల్ ఖుషి అయ్యిల్లు అంటే కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి మీద అంత కోపం ఉన్నదంటే ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడుర్రి. కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా వ్యూహకర్తగా ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని పిలిచి గాంధీ భవన్లో మంత్రులతో చర్చ జరిపి, ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ముఖ్యమంత్రితో చర్చ జరిపినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక రచ్చ కొనసాగింది. ఆ రచ్చకు ప్రధాన కారకుడు ఆజ్యం పోసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే మంత్రులను గెలవకపోవడం, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ప్రజలను గెలవకపోవడం, 6 గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టకపోవడం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలయ్యేలా, కాంగ్రెస్ పార్టీ ఆగమయ్యేలా, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నాశనమయ్యేలా చేస్తున్నారని ఆరోపణలు ఉండడం, సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుట ఎగరవేసేందుకు ఆల్రెడీ ఏక్నాథ్ షిండేలు చాలామంది రెడీ కావడం, ఎక్కడికక్కడ కూడా
ఏంది అంటే తూట్లు ఓడిచినట్టుగా ఉన్న పరిస్థితి కనబడింది. అది ఎప్పుడైనా బాంబు వేలే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఇది జరిగే అవకాశాలు ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కేసీ వేణుగోపాల్ పర్యటన మీరు లైట్గా తీసుకుంటే నేనేం చేయలేను కానీ కేసీ వేణుగోపాల్ పర్యటన మాత్రం సీరియస్గా తీసుకోవాలి. కేసీ వేణుగోపాల్ రాకతోని ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే కేసీ వేణుగోపాల్ యొక్క ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ మీద ఎంత, వ్యక్తుల మీద ఎంత ప్రభావితం చేసిందో ఆలోచించండి. ఒకవేళ గనక ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గనక వెళితే, గతంలో ఎన్టీఆర్కు సంబంధించి విదేశీ పర్యటన రాగానే కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టు యనుమల రేవంత్ రెడ్డి గనక ఆస్ట్రేలియా పర్యటనలోకి వెళ్తే కొత్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు, ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి వచ్చే ఆస్కారం ఉందనే భయంతోని భయభ్రాంతులకు గురయ్యి ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళలేదా, లేకపోతే నిజంగానే ముఖ్యమంత్రిలో ఎప్పటికీ ఓ మూలన పూర్తి స్థాయిలో అభద్రతాభావం ఉందా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఏమీ చేయలేక ముఖ్యమంత్రి గారు ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారా అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు నిర్ణయించుకుంటారు, తెలంగాణ ప్రాంత బిడ్డలకే వదిలేస్తున్నా. ఈ విషయాలు చెప్తున్నారనే వైఆర్టీవీ మీద పూర్తి స్థాయిలో కుట్రలు చేస్తున్నాను. కుట్రలు చేస్తే మా వాళ్ళు కుట్ర తెలంగాణ ప్రాంత బిడ్డలు అసలే రోషం పౌరుషం కలిగిన వాళ్ళు ఒక్కొక్కరు పూర్తి స్థాయిలో బగబగమండే నిప్పు కనికలు, ఒక్కొక్కరు తెలంగాణ రాష్ట్రానికి ఒక్కొక్క ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, ఒక్కొక్కరు ఈ తెలంగాణ ప్రాంత పౌరుడు, ఒక్కొక్క కేసీఆర్ లాంటి వ్యూహం కలిగి, కేసీఆర్ లాంటి ఉద్యమం కలిగిన యోధులు. సో వాళ్ళందరూ ఏం చేసిల్లంటే ఇగో ఇక్కడ అందరు లైక్ కొట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఛానల్ మీద కుట్ర చేస్తున్నోనికి చెంప చెల్లు అనేటట్టు 32 పళ్ళు రాలేటట్టు చేయరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ. చెప్పండి, వైఆర్టీవీ రంజిత్కు సంబంధించి ఒక ఉద్యమకారుడిగా, ప్రొఫెసర్ జయశంకర్ సార్ శిష్యుడిగా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం చేసి పూర్తి స్థాయిలో మీ అందరికీ వాస్తవాలను వైఆర్టీవీ అందిస్తుంది అని చెప్పుర్రి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేసుకోరన్న. ఎందుకు అంటే మన బలం ఏందో కూడా నిరూపించరు. ఇక ముఖ్యమంత్రికి మళ్ళొక పాట వచ్చిందండి. ఇక ఈ విషయం నేను చెప్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకు అంటే ఈ విషయం చూసిన తర్వాత నాకు భారత రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలనుకున్నా, నిన్న అదే పని చేసిన. అయితే నా దగ్గర భారత రాజ్యాంగం ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది. విషయం ఏంటంటే ఇందులో మీకు పేజ్ నెంబర్తో సహా చెప్తా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక్కడ రాసిన దాంట్లో పూర్తి స్థాయిలో ఏంది రాజ్య విధానపు ఆదేశిక సూత్రాల తర్వాత ఒక ఏంది అంటే ఇంకో 2 పేజీల తర్వాత ఉంటుంది. ఏ వ్యక్తికి సంబంధించిన ఇక్కడ మీరందరూ కూడా చూడుర్రి, రాష్ట్రపతి అయినా, దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా, దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా వాళ్ళకి అధికారాలు ఉంటాయి. ఏంది, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాజ్యాంగానికి లోబడి రక్షణగా కొంతమంది గన్మెన్లను ఇస్తారు, దానికి సంబంధించి జరుగుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగే అంశాలకు సంబంధించి మీరు ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేయక మానరు. ఎందుకు అంటే ఇక్కడ జరిగే విషయాన్ని ఒకసారి మీకు చెప్తా, చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎవరండి ఈయన? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో సోదరుడు. సీఎం అన్న కోసం ఎండలో బడి పిల్లలు. ఎందుకు నిలబడాలి వీళ్ళు? ఆయన ఏమన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రియా, లేకపోతే మంత్రియా, లేకపోతే ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, లేకపోతే ఎంపీనా, లేకపోతే ఆ గ్రామానికి సర్పంచా, లేకపోతే వార్డు మెంబరా? ఎవరైనా ఆయన కోసం ఎండల బడి పిల్లల్ని ఎందుకు నిలబెట్టిళ్ళు? అంటే యనుమల రేవంత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి కుటుంబ పాలన అని చెప్పిన ఈ పోటు మొగాయనే ఈరోజు అధికారంలోకి రాగానే ఏమైపోయింది అదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి? అంటే యనుమల రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ కుటుంబ పాలన కొనసాగుతుంది అనేది కనబడుతుంది. అరే మండు టెండర్లలో పూర్తి స్థాయిలో పిల్లలందరూ రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం ఏందండి? ఒక్కసారి మీరు చూడండి, సీఎం అన్న కోసం పిల్లలు ఎండలో బడి పిల్లలు నిల్చున్నారండి. ఎవరాయన? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఏ ఆర్టికల్లో కూడా లేదు కదా, ఏది లేదు కదా. ముఖ్యమంత్రి గారి అన్న కోసం బడి పిల్లలు ఎందుకు నిల్చోవాలి? బడి పిల్లలు ఎండలో ఎందుకు చెప్పులు లేకుండా నిల్చోవాలి? ఒకసారి మీరు ఇక్కడ చూడుర్రి, సీఎం అన్న కోసం ఎండలో బడి పిల్లలు చెప్పులు లేకుండా నిలబెట్టిన వైనం, పిల్లలతో సీఎం అన్నకు సెల్యూట్ చేయించిన సిబ్బంది. ఏం అధికారాలు ఉన్నాయి, ఏమున్నాయని కానీ సెల్యూట్ చెప్పిస్తారండి? సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, సీఎం అన్నకు అధికారుల రాచ మర్యాదలు, ముందు నుంచి వివాదాస్పదం అవుతున్న తీరు, ప్రోటోకాల్ లేకున్న అధికారిక కార్యక్రమాలకు హాజరు, గన్మెన్లు ఎస్కార్డ్ ఇవ్వడం పైన విమర్శలు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ తీరుపైన మండిపడుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఈయన ఎవరు? ఈయన కథ ఏంది? ఈయన లక్ష్యం ఏంది? ఏం కథ అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇక చూడుర్రి, సీఎం సోదరుడు ఇగో సెల్యూట్ చేపించిల్లు, పిల్లల చేత సెల్యూట్ చేపించిల్లు. ఇగో పిల్లలతోని పూర్తి స్థాయిలో ఆయనకు స్వాగతం పలుకుతున్నాడు. ఈయనేమన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడా?
తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిండా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిల్లా, లేకపోతే భారత రాజ్యాంగం ప్రకారం ఈయన ఎమ్మెల్యేనా, మంత్రి ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎమ్మెల్సీనా, సర్పంచా, వార్డు మెంబరా? ఎందుకు ఈయన ఇంత రాచ మర్యాదలు చేస్తున్నారు? దాంతోపాటుకు ఈయనకు ఎస్కార్డ్ ఏందో 20 వెహికల్ వస్తున్నాయి ఈయన వస్తూ ఉంటే. మరి అంత డబ్బు ఎక్కడిది? దాంట్లో పెట్రోల్లకు పైసలు ఎక్కడి? అంతమందిని మెయింటైన్ చేసే తీరు ఎక్కడిది? ఒకసారి చూడుర్రి, ఇది బాధాకరమైన విషయం అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. సీఎం అన్న కోసం ఎండలో బడి పిల్లలు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇష్యూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి తిరుపతి రెడ్డి రావడంతో వందలాది మంది పిల్లలను ఎండలో నిలబెట్టి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడంగల్లో గురుకుల స్కూల్ భవన శంకుస్థాపనకు తిరుపతి రెడ్డి రావడంతో స్కూల్ పిల్లలకు చెప్పులు కూడా లేకుండానే ఎండలో నిలబెట్టారు. కాళ్ళు కాలుతున్నా కదలకుండా నిలబడి సెల్యూట్ చేయించారు. స్కూలు సిబ్బంది సైతం తిరుపతి రెడ్డి వస్తుండి చెప్పి మరీ పిల్లలతో సెల్యూట్ చేయించారు. కలెక్టర్ను కూడా లెక్క చేయకుండా విద్యార్థులతో గౌరవవందనం చేయించి పరేడ్కు తీసుకెళ్లారు. ఆఖరికి కలెక్టర్ కూడా తిరుపతి రెడ్డికి నమస్కారం పెట్టి అధికారులను పరిచయం చేయించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి పదవులలో లేని తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమాలలో ఎలా పాల్గొంటున్నారనే ప్రశ్నలు వినపడుతున్నాయి. కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని ఆయనకు పోలీసుల ఎస్కార్డు, ప్రభుత్వ గన్మెన్లతో పాటు అధికారులను వెంట వేసుకుని నియోజకవర్గంలో తిరగడం ఏంటని నిలదీస్తున్నారు. ఆయన పర్యటన వస్తుంటే చిన్న చిన్న అధికారులే కాదు, ఆఖరికి జిల్లా మేజిస్ట్రేటు, కలెక్టర్ కూడా తిరుపతికే ప్రయారిటీ ఇస్తున్నారని, తప్పు అనాల్సిన అధికారులు కూడా తప్పక సలాం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో గతంలో వందలాది వాహనాలతో పర్యటించడం కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రోటోకాల్ లెక్క చేయకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం, స్థానిక ప్రజాప్రతినిధులను కాదని తిరుపతి రెడ్డితోనే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు చెక్కుల పంపిణీ కూడా చేయించిన సంఘటనలు ఉన్నాయి. ఒకనొక దశలో స్థానిక ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అనే స్థాయి వరకు అంటూ అధికారులు అటు జనాల్లోకి వెళ్ళింది. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని వ్యవహారాలలో తిరుపతి రెడ్డిని జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన వ్యవహార శైలితో లగచెర్ల ఇష్యూతో పాటు అనేక ఘటనలు వివాదాస్పదంగా మారాయి. అయినా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం డోంట్ కేర్ అంటూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్న కొడంగల్లో మాత్రం ఫ్యామిలీ పాలన, అనుముల రాజ్యాంగం నడుస్తుందనే చర్చ జరుగుతుంది. తిరుపతి రెడ్డి చెప్పింది అక్కడ రాజ్యం అనే ఆరోపణలు మొదటి నుంచి కూడా వినబడుతున్నాయి. అందుకే తనకు ఏ పదవి లేకపోయినా కేవలం సీఎం సోదరుడు కావడంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, అధికారులు కూడా ఆయనకే అన్ని అంశాలపైన రిపోర్ట్ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఈ తెలంగాణలో ఇంకేముంటుంది? ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగానికి లోబడి మనకున్నదా? కొడంగల్ నియోజకవర్గంలో కేవలం అనుముల రాజ్యాంగమే నడుస్తుందా? కొడంగల్ నియోజకవర్గంలో కేవలం ఉమ్మడి పరిపాలనే నడుస్తుందా? కొడంగల్ నియోజకవర్గంలో నడుస్తున్న పరిపాలన మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లా చూడాలి? స్కూల్ పిల్లలతోని గౌరవవందనం ఏ విధంగా ఇస్తారు? ఆయనకున్న అధికారాలు ఏంటి? ఆయనకున్న హోదా ఏంటి? ఆయన చెప్పులు లేకుండా పిల్లలందరినీ కూడా ఎండలో నిలబెట్టడానికి కారణం ఏంటి? వీటన్నింటికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, కుటుంబ పాలన మీద కేసీఆర్ కుటుంబం ఉందా? కేసీఆర్ కుటుంబం గురించి కుటుంబ పాలన అంటున్నారు కదా. మీకు తెలియని విషయం ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాల్గొన్నాడు, మరి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడా? తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పాల్గొన్నాడు, మరి తెలంగాణ ఉద్యమంలో తిరుపతి రెడ్డి పాల్గొన్నాడా? తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ పాల్గొన్నాడు, మరి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఏమన్నా తమ్ముడు పాల్గొన్నాడా? తెలంగాణ ఉద్యమంలో కవిత పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారా? ఒకసారి దీనికి సమాధానం చెప్పాయా రేవంత్ రెడ్డి? నువ్వు ఏ పార్టీలో ఉన్నప్పుడు, ఎవరి జెండా మోస్తున్నావు, ఎవరి దగ్గర ఏ పార్టీ అనుచరుల దగ్గర ఉన్నావు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో లేవా? మా ఉద్యమకారుల మీదకి గన్ను ఎక్కువ పెట్టుకొని రాలేదా? ఇవాళ నీ తమ్ముడికి ఏ అధికారాలు ఉన్నాయని ఈ విధంగా తిరుగుతాడు? నీ అన్న ఏ అధికారం ఉన్నది ఆయనకు? ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎమ్మెల్సీనా? ఎవరాయనే? ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇవేం రాజకీయాలే, ఇవేం వింత పోకడలే అంటే, పరాయోళ్ళు తప్పు చేస్తే మాత్రం బట్టగాల్చి మీద వేయడం, ఆగమాగం చేస్తాం. మరి మన తప్పులను ఎవరు ఎత్తు చూపాలి? మనం చేస్తున్నది ఏంది? శుద్ధిని శుద్ధపూస పనులా? ఇదేం పరిపాలన? ముఖ్యమంత్రి గారు ఇదేం పరిపాలన అంటున్నా నేను. నువ్వు ముఖ్యమంత్రిగా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యనుమల రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి మీ తమ్ముడు, మీ అన్న రాజకీయాలు ఏందాడా? ఆ ఎస్ కార్డులు ఏంది? ఆయన ఏమైనా కలెక్టరా, ఎస్పీయా, లేకపోతే మినిస్టరా, సీఎమా? ఏంది కొడంగల్ నియోజకవర్గంలో? ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు అక్కడ? చిన్నపిల్లలతో ఏ చట్టాల కింద మరి ఇప్పటికీ నా మీద కేసులు పెట్టండి కదా, మరి వాళ్ళందరూ ఇప్పుడు తిరుపతి రెడ్డి మీద కేసులు, వీళ్ళ అన్న మీద కేసులు పెడతారా? మరి అంత ధైర్యం ఉన్నదా? పెట్టుర్రి. ఇప్పుడు మరి మొగోళ్ళు అయితే నిజంగా చెప్తున్నా, మీ ఒంట్లో సావకపోతే ఈయన మీద కేసు పెట్టుర్రి. అంటే ఏంది ఇది? కుటుంబ పాలన కదా? ఇదేం పాలన మరి? ఇదేం పాలన అంటున్నా? అనుముల పాలన? తెలంగాణలో భారత రాజ్యాంగం ఉంది కదా. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారట కొడంగల్ నియోజకవర్గంలో.
ఇక చెప్పుర్రి మరి కుటుంబ పాలన అని చెప్పిన ఈ వీడియోని చూస్తే మీరేమంటారో మీరు కూడా చెప్పుర్రు తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరేమంటారో మీరు కూడా చెప్పుర్రి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి? కొడంగల్ నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకా సైలెంట్గా ఉంటుంది, మన మనుగడకే ప్రమాదంగా ఏర్పడుతుంది. ఎందుకంటే అధికారి పనులు చేసుకోవాలి, రాజకీయ నాయకుడు పనులు చేసుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. భవన కార్యక్రమానికి అక్కడ ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి నెలలో ఒక 2 రోజో టైం పెట్టుకొని కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అక్కడి ప్రజలతోనే మమేకం కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా తనకు హక్కులు ఉంటాయి. మరి వాళ్ళ అన్న చేసుడేంది నాకు అర్థం కాదు. పిల్లలతోనే సెల్యూట్ చేయించుకోవడానికి ఏం చేసిండని ఈయన సెల్యూట్ చేయించుకుంటుండని నాకు అర్థం కాదు. ఈయన కథ ఏంది, ఈయన లక్షణమైంది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందా? ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉంటుందా? ఇక చెప్పురి, మీరే చెప్పురి. బడిపిల్ల సీఎం అన్న కోసం ఎండలో బడిపిల్లని నిలబెడితే దీని మీద ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ చట్టాలన్నీ ఏం చేస్తాయి ఇప్పుడు నేను చూస్తా. ఈ తెలంగాణలో ఉన్న చట్టాలన్నీ ఏం చేస్తాయి, ఇక్కడ ఉన్న అది మహిళా కమిషన్కు సంబంధించి. ఎందుకంటే ఆడ పూర్తి స్థాయిలో విద్యార్థులు చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలకు సంబంధించి వాళ్ళ జీవితాలకు సంబంధించి ఆగం చేద్దాం అనుకుంటున్నారా? ఏంది ఈ పరిస్థితి? దీని గురించి ఎవరు మాట్లాడాలి అంటున్నా. పసిపిల్లలను ఎండలో నిలబెడతారా? ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఓ గౌరవం ఉంటుంది, మంత్రి గారు వస్తున్నారంటే ఓ గౌరవం ఉంటుంది, ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఓ గౌరవం ఉంటుంది, జిల్లా కలెక్టర్ వస్తున్నాడంటే ఓ గౌరవం ఉంటుంది, జిల్లా ఎస్పీ వస్తున్నాడంటే ఓ గౌరవం ఉంటుంది. కానీ ఈయనకి ఏ అధికారాలు ఉన్నాయని పిల్లల చేత సెల్యూట్ కొట్టించుకొని, పిల్లల పరేడ్ తీసుకొని పిల్లల చేత స్వాగతం చేసుకుంటాడు? భవన కార్యక్రమానికి ఉన్న అర్హత లేనిది ఆయనకు. హూ ఇస్ దిస్? ఎవరు అసలు ఆయన? కొడంగల్ నియోజకవర్గంలో ఒక ఓటర్ ఆయన, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంత బిడ్డ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మరి ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది సెల్యూట్లేంది, కథ ఏంది, లక్షణం ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనంత మాత్రాన ఏ అధికారం లోబడి వాళ్ళకు పూర్తి స్థాయిలో కలెక్టర్ వాళ్ళని పరిచయం చేస్తాడు? మేము మాట్లాడితే కేసులు అయితే మరి కలెక్టర్ మీద కేసులు పెడదామా, తిరుపతి రెడ్డి అన్న మీద కేసులు పెడదామా, ముఖ్యమంత్రి మీద కేసులు పెడదామా? దీన్ని బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా అండి? దీన్ని బాధ్యతగా చేసుకొని సైబర్ క్రైమ్లో కేసులు పెడతారా అండి? నేను చెప్తున్నా కదా, నా మీద పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు కేసులు పెట్టరు. మీ ఒంట్లో సావు సావకపోతే మీరు నిజంగా తీస్మార్కాన్లు అయితే పెట్టుర్రి. పిల్లల్ని ఎండలో నిలబెట్టిరు. ఆయనకున్న అర్హత లేదు. భారత రాజ్యాంగంలో ఏం కల్పించింది? ఆయనకు చట్టాలు అధికారంలో ఏమున్నాయి? ఏ అధికారణ ప్రకారం ఆయన ఆ హోదాలో పోయి ప్రారంభోత్సవంలో పాల్గొంటాడు? ఏ అధికారంలో ఆయన సెల్యూట్ తీసుకుంటాడు? ఏమైనా సామాజిక సేవ చేసిండా? రాజకీయ నాయకుడా? అధికారంలో పూర్తి స్థాయిలో ఏదైనా పదవిలో ఉన్నాడా? దేంట్లో లేడు కదా. ఆయనకి ఎస్కార్ట్ ఎందుకు? సరే, భద్రత సీఎం కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడిందని, సరే ఆ విషయంలో దీంట్లోనైతే రాజ్యాంగంలో అయితే ఉన్నది. కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా భద్రత కావాలంటే అక్కడ రాష్ట్రానికి అంటే ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీకి రిపోర్ట్ చేస్తే భద్రత కల్పిస్తుంది. కానీ ఏ అధికారంలో ఈ విధంగా పోయిండు? దీని గురించి చెప్తాడా? చెప్పడిన. ఇక ఇంకొక విషయం ఏంది అంటే, మరో సంచలనమైన విషయం తెర మీదకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వార్త విన్నాక నిద్ర కూడా పట్టదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్కసారి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఆలోచించరు. దయచేసి ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఒక్కసారి చూడండి. సినిమాల దగ్గర 500 కోట్లు తీసుకున్నాడు అంటూ పూర్తి స్థాయిలో కనబడుతున్న అంశాన్ని మీరు చూస్తున్నారు కదా. ఈ సినిమాల దగ్గరికి సంబంధించి పూర్తి స్థాయిలో యనుమల రేవంత్ రెడ్డి ఎంత 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనేది సంచలనమైన ఆరోపణ చేసింది. ఎవరు? పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సినిమాల దగ్గర పూర్తి స్థాయిలో 500 కోట్ల రూపాయలు తీసుకున్నారు రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు. పైసలు తీసుకొని బెనిఫిట్ షోలు ఇచ్చారు, అసెంబ్లీ తప్పుదోవ పట్టించారని ఆగ్రహం. చూసిరా, సినిమాలకు సంబంధించి రాజకీయం అని చెప్పడానికి, సినిమాకు సంబంధించిన గ్రిప్పును మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవడానికి, సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో తన దగ్గరికి రావడం కోసం 500 కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేసింది ఎవరు అంటే, ఆ రోజు సినీ నిర్మాతలకు సంబంధించి, హీరోలకు సంబంధించి, డైరెక్టర్లకు సంబంధించి పోయింది ఈ ముడుపులు అప్పజెప్పడానికేనా? దేనికోసం మీరు పోయిర్రు? ఇప్పటికైనా చెప్పుర్రి. సినిమాల దగ్గర 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. ఇది మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ దగ్గర 500 కోట్ల రూపాయలు వసూలు చేసిండని ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైన పాడి కౌశిక్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేసిండండి. మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, సినిమాల దగ్గర దాదాపుగా 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడుర్రి,
ఎంత దారుణమైన విషయం అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక చూడుర్రి, సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి 500 కోట్లు తీసుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బులు తీసుకునే గేమ్ చేంజర్ చిత్రానికి అదనపు షోలు టికెట్ ధరల పెంపునకు పర్మిషన్ ఇచ్చాడని కౌశిక్ రెడ్డి విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాలలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనను ప్రస్తావించారని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో సినిమాల టికెట్ల ధరల పెంపుకు అదనపు షోలకు అనుమతించేది లేదని చెప్పి, ఇవాళ సినిమా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజును అడ్డం పెట్టుకుని సినీ పరిశ్రమ నుంచి 500 కోట్లు తీసుకున్నాడని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చాడని ఆరోపించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేసిన ప్రకటనకు విలువ లేకుండా చేసి మూవీ టికెట్ల ధరల పెంపు, అదనపు షోలపై యూటర్న్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలా చేయడం ప్రజలను మోసం చేయడమేనని, అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా అని ప్రశ్నించారు. అసెంబ్లీని కూడా తప్పుదో పట్టిస్తూ టికెట్ల అదనపు షోలకు అనుమతి ఇవ్వడంపై సభను అవమానించబడమే అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీని కూడా మన సారు పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నట్టు. ఇక చూడండి, 500 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడట ముఖ్యమంత్రి. ఇది నేను చేసిన ఆరోపణ కాదు, మీరు చేసిన ఆరోపణ కాదు, ఏకంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక శాసనసభ్యుడే చేసిన ఆరోపణకు సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. సో పూర్తి స్థాయిలో కూడా ఎంత జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు చూసిల్లు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడరు. పండుగ పేరుతో ఏంది పీక్కుంటుర్రు, మొత్తం పీక్క తింటుర్రు, పిసుకుంటుర్రు. ఇంకా చెప్పాలంటే నానా రకాలుగా ఉంటాయి. టికెట్ల రూపంలో మొత్తం అంతా ప్రజల నుంచి పీక్క తింటురు. ఇగో నిలుదోపిడి చేస్తున్న ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో 70% అధిక ఛార్జీలు, దివ్యాంగులకు నో హాఫ్ టికెట్, ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం అంటూ కూడా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ పండుగ పేరుతో ప్రయాణికుల నిలువు దోపిడీ చేస్తుంది. స్పెషల్ బస్సుల పేరుతో ఊరికెళ్లి వారి జేబులకు కన్నం పెడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఛార్జీలను పెంచి సాధారణ ప్రజలను బెంబేలెత్తిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. ఆర్టీసీకి మీకు ఉచితంగా మహిళలకు ఇస్తున్నది సరే, మహిళలారా తెలంగాణ మహిళలందరూ కూడా ఆలోచించాలి. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇస్తుంది, అది మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీకే వదిలేస్తానా. కానీ మీరు ఎవరైతే ఆడపిల్ల బస్సు ఎక్కుతున్నారో, ఆ బస్సు ఎక్కే వాళ్ళ ఇప్పుడు ఒక మహిళ ఎక్కింది, వాళ్ళ హస్బెండ్ కానీ లేదా వాళ్ళ కొడుకు దగ్గర కానీ వాళ్ళ తమ్ముడు దగ్గర కానీ వాళ్ళ నాయన దగ్గర కానీ, అంటే నీ కుటుంబ సభ్యులలో ఉన్న మగవారి దగ్గర ఇగో ఇట్లా పీక్క తింటారు. మీకు ఫ్రీ అని చెప్పి మీ ఆయన దగ్గరనో మీ అయ్య దగ్గరనో మీ కొడుకు దగ్గరనో ఇగో ఇట్లా పీక్క తింటారు. అంటే పండుగ వచ్చింది అంటే చాలు వీళ్ళు ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పే ప్రకటన ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది ఒకటి, కానీ జరిగే రియాలిటీ ఇగో ఇదే. పండుగ పేరుతోని అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికైనా ఆలోచించండి, ఎట్లనైనా ఆలోచించండి, ఎటువైపు అయినా ఆలోచించండి. పూర్తి స్థాయిలో పండుగ రాగానే మహిళకేమో ఫ్రీ, వాళ్ళ కుటుంబ సభ్యుల మగవారికేమో డబల్ ఛార్జీలు వేసి మోత మోగిస్తూ ఇక్కడ ఫ్రీ ఇచ్చిందాన్ని అక్కడ వసూలు చేస్తుంది. ఇదే తెలంగాణ ఆర్టీసీ చేసేది. అది ఉచిత బస్సు కాదు, నేను చెప్తున్నా కదా, మనకు ఉరితాళ్ళు వేసే బస్సు అది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పేరుతోనే జరుగుతున్న ఒక రచ్చ. ఇక దీంతో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి మళ్ళొక బాంబు వేల్చిండు. రేవంత్ రెడ్డి వేల్చిన బాంబును మీరు చూస్తుంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా గెసుడు రేవంత్ రెడ్డి 1+6 ఏంటిది ఇది ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డికి 1+6 ఆఫర్ అట. ఒక్క సీఎంని ఎన్నుకుంటే 1/2 డజన్ మంది ఫ్రీ. తెలంగాణ ప్రజల అదృష్టం. వికారాబాద్ సీఎంకి శుభాకాంక్షలు. తిరుపతి రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు అంటూ కూడా చూడొచ్చు. ముఖ్యమంత్రిగా ఏంది రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఒక సీఎంని ఎన్నుకుంటే ఇంకో 1/2 డజన్ మంది ఫ్రీగా వచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థనే ఏంది స్వతంత్ర భారతదేశ చరిత్రను ఎప్పుడూ చూడలేదన్నారు. వికారాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి, వికారాబాద్కు సీఎం తిరుపతి రెడ్డేనని, ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనబడతాను. నేను చెప్పలే, కుటుంబ పాలన ఏంది అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుది కుటుంబ పాలన కాదు, స్వయాన అనుముల రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన. ఈ అనుముల రేవంత్ రెడ్డి కుటుంబ పాలన ఎందుకని నేను అంటున్నానంటే, వాళ్ళ సోదరులు ఏదన్నా చేసుకుంటే వాళ్ళు ఇళ్లలో కూకొని సెటిల్మెంట్లు వేసుకోరి, ఏమన్నా వేసుకోరి. కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూళ్ళకని ప్రారంభోత్సవాలకని వాళ్ళు వెళ్తుంటే, కాన్వాయిలని వాళ్ళు వెళ్తుంటే ఆ హడావిడి మొత్తం చూస్తున్నారు కదా. ఇవన్నీ ఏమైపోయినాయంటే మన సార్ సీఎం సీటుకే ఎసరొచ్చినాయి. ఇక్కడ ఏంది అంటే 1+6 ఆఫర్ అని ఊరికే అనలే,
ఏంది అంటే కేటీఆర్ చేసిన ఈ ఆరోపణ సంచలనమైన ఆరోపణ. ఎందుకంటే తిరుపతి రెడ్డి అనో లేకపోతే ఇంకొక ఆయన మొత్తానికి 1+6 అట. మొత్తం 6గురికి సంబంధించి సీఎం వ్యవస్థ తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా మారిపోయి వీళ్ళనే కాడికి వచ్చింది. ఎందుకు అంటే పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ ట్వీట్కు సంబంధించి పూర్తి స్థాయిలో సంచలనంగా మారింది కదా. ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సీఎంకు సంబంధించి ఏంటంటే ప్రశ్నలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా మీరు చూడండి, కేటీఆర్ చేసిన ఈ ట్వీట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని సంచలన విషయాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి చూడరు, ఇక్కడ నాది ఒక చిన్న విన్నపం అండి. ప్రజాపాలన కాబట్టి ప్రజలకు అనుమూల సీఎంఓలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. దీనికి ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందని చూడండి అంటూ సెటిల్ వేశారు. కొడంగల్లో స్కూళ్లను ఎండలో నిలబెట్టి పిల్లలను పరేడ్తో తిరుపతి రెడ్డికి స్వాగతం పలికించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కేటీఆర్ ఎద్దేవా చేసిండు. అంటే తెలంగాణ రాష్ట్రానికి కాదు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులలో 1+6 ఆఫర్ ఉన్నది, ముఖ్యమంత్రి ఎవరైనా అంటూ ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇకనైనా ఆలోచించుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎంతమంది? 1+6 అట. అంటే వికారాబాద్ జిల్లాకు తిరుపతి రెడ్డి స్పెషల్ ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు రాజకీయాలతో అసలు సంబంధం లేదు, వాళ్ళు ఉండాలట్లా. కానీ ఇక్కడ కాదు, అసలు ముఖ్యమంత్రి పాలన కుటుంబ పాలన అంటేనే రేవంత్ రెడ్డి పాలన చూసి నేర్చుకోవాలనే కడికట్ చేసింది. అయిపోయింది. ఇక కేటీఆర్ ట్వీట్ చేసినాక ఇంకేముంటుందండి. ఇది ఇట్లుంటే ఇంకో ప్రధానమైన అంశం కూడా మీరు చూడాలి. మా బిడ్డలు, మా గిరిజన బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డలు, మా లంబాడి బిడ్డలకు సంబంధించి, మా జాతిని సంబంధించి ఎంత అవహేళన చేస్తున్నారండి, ఎంత ఇబ్బందులు పెడుతున్నారండి. లగచెర్లలో మా లంబాడి బిడ్డలను చూసిలు కదా, మా బంజారా జాతి బిడ్డలను చూసిలు కదా, హృదయం ఉదారకంగా మారిన సంఘటనలు చూసిరు కదా, కన్నీటి పర్యతమైన దృశ్యాలను చూసిరు కదా. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చాలా చోట్ల ఇవే జరుగుతూ వచ్చినాయి కదా. తెలంగాణలో ప్రశ్నించడమే నేరమా? ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా? ప్రశ్నకు జవాబు కూడా ఉంటుందా? మీరు ప్రశ్నిస్తే జైలుకు వెళ్తారు, మీ మీద అక్రమ కేసులు అవుతాయి, మిమ్మల్ని రిమాండ్ తీసుకెళ్తారు. ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎవరు వచ్చి తీసుకెళ్తారో కూడా తెలియదు, ఎక్కడ ఉంటారో ఏమైపోతారో కూడా తెలియదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇక తండా బిడ్డలపై గూండా రాజ్, లంబాడ జర్నలిస్టులను టార్గెట్ చేసిన రేవంత్, అడుగడుగున కేసులు దాడులు. రంగం అధికారంలోకి రాకముందు నుంచి ఇదే తీరు. సేవాలాల్ మహారాజ్ ఫోటోకు అవమానం, అణిచివేత ధోరణితో సాగుతున్న పాలన. పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి అరాచకాలు, ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దౌర్జన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చినా కూడా కేసులు. రాజ్ కుమార్ అరెస్టుతో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్ట్ రాజ్ కుమార్ను అరెస్టు చేసింది జర్నలిస్టు సురేష్ బాబు, జర్నలిస్టు ఉపేందర్కు సంబంధించి కూడా ముగ్గురిని అరెస్టు చేసిల్లు. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. లంబాడ బిడ్డలపై సీఎం రేవంత్ రెడ్డి తీరు సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఆ వర్గానికి రేవంత్ రెడ్డి అడుగడుగును అవమానిస్తున్నారని, వారి పట్ల విద్వేషపూరితంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతుంది. సేవాలాల్ మహారాజ్ ఫోటోతో మొదలు పెట్టుకుని లగచెర్ల, లంబాడ జర్నలిస్టుల వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన, ఆ వర్గం పైన ఆయన తీరుపైన నిదర్శనమని పలువురు అంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పోరాడుతున్న లంబాడ బిడ్డలపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, తమ ఆకాంక్షలను అణిసివేసే ధోరణితో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని లంబాడి బిడ్డలు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పూర్తి స్థాయిలో కూడా నేరంగా మారిపోయిందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు నిత్యకృత్యం అయిపోయాయి. గొంతెత్తి ప్రశ్నిస్తే అటు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇటు సామాన్యమైన ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. ఈ జాబితాలో లంబాడుల పేరుతో ప్రధానంగా వినబడుతుంది. లంబాడ బిడ్డలతో ప్రభుత్వం తీవ్రంగానే వ్యవహరిస్తుంది. కేసులతో బెంబేలెత్తడమే కాదు, అవసరమైతే 3rd డిగ్రీకి కూడా వెనకాడబోమంటూ గమనార్హం. తాజాగా ఆర్జీటీవీకి సంబంధించిన రాజ్ కుమార్ అనే జర్నలిస్టు పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని అర్ధరాత్రి 11 గంటలకు అక్రమంగా కూడా అరెస్టు చేశారు. అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ప్రశ్నిస్తే అరెస్టులు అవుతాయి, ప్రశ్నిస్తే కేసులు అవుతాయి, ప్రశ్నిస్తే రిమాండ్లు వస్తాయి, ప్రశ్నిస్తే జైలుకి వెళ్తాయి. ఎన్నాళ్ళు ఈ నిర్బంధం కొనసాగుతుంది? ఎన్నాళ్ళు ఈ అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది? ఎన్నాళ్ళు కొనసాగుతుంది? కంటి కనురెప్పగొట్టే అంతసేపు కొనసాగుతుందేమో. ఆ తర్వాత రాజ్యం మారితే, ఆ తర్వాత పరిపాలన మారితే, ఆ తర్వాత వ్యవస్థ మారితే ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి. ఏం తప్పు చేసిరండి మా బిడ్డలు, మా బంజారా బిడ్డలు, మా లంబాడి సోదరులు ఏం తప్పు చేశారు? అంటే ప్రశ్నించడమే తప్ప వాళ్ళ పట్ల ఎందుకంటే ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం?
అంటే ప్రశ్నించడమే తప్ప వైఆర్టీవీ పెట్టుకొని వైఆర్టీవీ రంజిత్ లొల్లి పెడుతున్నాడు అంటే మరి ఇదే వైఆర్టీవీ రంజిత్ 99 టీవీలో పనిచేసిండు కదా, ప్రైమ్ 9లో పనిచేసిండు కదా, రాజ్ న్యూస్లో పనిచేసిండు కదా, సుమన్ టీవీలో పనిచేసిండు కదా, స్టూడియో ఎన్లో పనిచేసిండు కదా, మరి ఇవన్నీ జర్నలిస్టులుగా కనబడతలేవా వీళ్ళకు? ఇవన్నీ కనబడతాయా? అన్ని సంవత్సరాల ప్రయాణం కనబడతలేదా? ఈరోజు ఏదో బాగా మాట్లాడుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో వేల డిబేట్లు చేసినా కదా, వేల కొద్ది ఇష్యూస్ను బయటికి తీసుకొచ్చినా కదా. అదే వరంగల్ జిల్లాలో కరోనా సమయంలో పీపీ కిట్ లేకుండా ఎంజేఎంకు పోతే అక్కడ జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి కల్వకుంట్ల చంద్రశేఖరరావే మందలి ఇచ్చిండు కదా. ఒక భయంకరమైన విషయాన్ని బయటికి తీసుకొస్తే మిలియన్ల షేర్లు పోయినాయి కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమైపోతున్నది. అందుకే నేను చెప్తున్న బిడ్డలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. చేసి మళ్ళీ ఏం చేయరు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చెప్తున్నా కదా, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా మనందరం కూడా గొంతెత్తి నినాదించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చెప్తా. ఇక్కడ లంబాడి సోదరులనే కాదు, రెడ్డి బిడ్డలనే కాదు, బీసీ సోదరులనే కాదు, సబ్బండ వర్గాలను కూడా ఎవరు ప్రశ్నించినా వారి మీద ఉక్కుపాదం, ఎవరు ప్రశ్నించినా, ఎవరు వాస్తవాలని చెప్పినా, ఎవరు నిజాలని చెప్పినా, నిర్భయంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను అణిచివేసే ధోరణి కొనసాగుతుంది. ఆఖరికి ఛత్తీస్గఢ్కు సంబంధించి ఒక పేదింటి బిడ్డ వరుసగా వాస్తవ కథనాలను రాసుకుంటూ వస్తే తనను పూర్తి స్థాయిలో సెప్టిక్ ట్యాంక్లో చంపేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక జర్నలిస్టుకు సంబంధించి చంపేస్తే ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఏమన్నా ఉంటుందా? రోడ్డు కాంట్రాక్టులకు సంబంధించి దాదాపుగా 1200 కోట్లు ఏమో అవినీతి జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ అతన్ని చంపేసిన పరిస్థితి. కాంట్రాక్టర్ ఇంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎక్కడికక్కడ కాంట్రాక్టర్ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్లో చంపేసిల్లు అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎంతున్నది, ఈ దేశంలో ఎట్లున్నది అనేది కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఈ భరతమాత బిడ్డలుగా మనందరం కూడా ఆలోచించాలి. ప్రశ్నిస్తే జర్నలిస్టుల మీద కేసులే కాదు, ప్రశ్నిస్తే జర్నలిస్టులను చంపేస్తున్న తరుణాలు కూడా కనబడుతున్నాయి. అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? మీరే ఆలోచించుకోండి. గతంలో ఇదే న్యూస్ లైన్ చెక్కర్ను, ఆ తర్వాత చిలక ప్రవీణ్ను, ఆ తర్వాత T24కు సంబంధించి ఆకుల శ్రీనివాసరెడ్డిని, ఆ తర్వాత నన్ను, ఇట్లా వరుసగా జర్నలిస్టులను ప్రశ్నిస్తూ ఉంటే ఒక్కొక్కరిని కూడా అరెస్టు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇక దాంతో పాటుగా తెలంగాణలో అసలు హాట్ టాపిక్ ఏంటి? ఇగో ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేటీఆర్ అరెస్ట్ నేడో రేపో క్షణమో అన్నట్టుగా ఒక ఉత్కంఠ రేపిన ఉద్విగ్నమైన క్షణాలు బీఆర్ఎస్ పార్టీకి. ఈ పరిస్థితికి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే కదా. అసలు కేటీఆర్ అరెస్టుని ఎందుకు చేస్తలేరు? కేటీఆర్ అరెస్టు చేస్తే ఏ విధంగా చేస్తారు? కేటీఆర్ కేసు ఏమైపోయింది అనేది నేను చాలా క్లారిటీగా చెప్పిన. అవినీతితో మొదలై ఆఖరికి ఎలక్ట్రోరల్ బాండ్స్ దగ్గర ఆగిపోయింది. అవినీతి అయింది, ఆర్బీఐ అనుమతి, ఏది మన అవినీతి అని మొదటి ఆరోపణ, తర్వాత మంత్రివర్గం అనుమతి లేదని, తర్వాత ఆర్బీఐ అనుమతి లేదని, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అనుమతి లేదని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏది ఎలక్ట్రోరల్ బాండ్స్ అని, దాని తర్వాత రకరకాలుగా చర్చ జరిగింది. ఆఖరికి ఏమైందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఏసీబీ విచారణ అనంతరం ఏం జరగబోతుంది, ఒకవేళ కేసు అరెస్టు చేస్తే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కనుక ఏ విధంగా అరెస్టు చేశారో, కేటీఆర్ ఇంట్లోకి మీడియాను తీసుకెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ ఏది మన దర్వాజను బద్దలు కొట్టి ఆయనను అరెస్టు చేయాలనేది రేవంత్ రెడ్డికి ఉన్న ఆలోచన అనేది నాకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కేసులో అరెస్టు చేయలేం సార్ అంటూ కూడా చెప్పారు. ఎందుకు అరెస్టులు చేయలేరట ఒకసారి చూడరు. ఫార్ములా రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ అరెస్టు చేస్తుందంటూ మీడియాకు చేస్తున్న ప్రచారం వచ్చిదే తుఫేల్ అని కూడా తేలిపోయింది. రేవంత్ సర్కార్ ఆలోచనలకు ఏసీబీ అధికారులు ఇచ్చిన క్లారిటీతో అరెస్టు అంత ఈజీ కాదని అర్థమైందట. ఈ కేసులో అరెస్టు చేసే అంత బలమైన అంశాలు లేవని అవినీతి నిరోధక శాఖ చెప్పిందని సమాచారం. అంతేగా ఇటు ఇంటెలిజెన్స్ కూడా క్లియర్ కట్గా నో అని చెప్పడంతో రేవంత్ సర్కార్ వెనకడుగు వేసిందని రాజకీయ వర్గాలలో చర్చ. రేవంత్కు ఏసీబీ సీక్రెట్ రిపోర్ట్, హైదరాబాద్ కోసమే ఫార్ములా రేస్ అన్న కేటీఆర్ తన వాదనలు బలంగా వినిపించిన వైనం, ఆయన వాదనలో నిజముందని ఏసీబీ రహస్య నివేదిక, కేటీఆర్ నేరాన్ని రుజువు చేసేలా ఏమీ లేవని స్పష్టం, అరెస్టు సాధ్యం కాదని తేల్చి చెప్పిన అధికారులు, ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఇవే అంశాలు, అరెస్ట్ అంత మంచిది కాదని స్పష్టం చేసిన ఆఫీసర్లు, దీంతో అరెస్టు ఆలోచన విరమించుకున్న ప్రభుత్వం అంటూ కూడా నేను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నేను మొదటగానే చెప్పిన, ఏమని చెప్పిన అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అరెస్ట్ అనేది అంత ఆషామాషిగా కాదు. ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు
గతంలో 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించిన పార్టీ, అంతకుముందు 14 సంవత్సరాలు నిరాటకంకంగా ఉద్యమం చేసిన పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడినే అరెస్టు చేస్తామంటే ఊరుకుంటారా తెలంగాణ ప్రాంత బిడ్డలు? కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అంటారు కదా, పేగులు తీస్తాం, తొక్కితే 20 మీటర్ల లోతుకు పోతామని, అవన్నీ కలిపి మిక్సర్లు ఎత్తా చేస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేటీఆర్ విషయంలో 54.88 కోట్ల అవినీతి జరిగిందని ఫార్ములా ఈరోజు అభియోగం. దానివల్ల 700 కోట్లు 600 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఏంది లాభాలు కూడా ప్రకటనల రూపంలో వచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఫార్ములా ఈరేజ్ చేయడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే, ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రపంచ దేశాలలో ఉన్న మీడియా మొత్తం ఇక్కడ ఫోకస్ పెట్టి అనేక వ్యూవర్స్ మిలియన్లలో వాచింగ్ చేస్తారు. అంటే ఇక్కడ జరుగుతున్న పూర్తి స్థాయిలో ఆట తీరును కూడా వీక్షించడం వల్ల జరిగిన పరిణామం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది? భారతదేశంలో హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చింది. సో కేటీఆర్ను అరెస్టు చేస్తే వీళ్ళ చేతులను వీళ్ళు కాల్చుకున్నట్టే, ఇదైతే వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తన పతనానికి కారణమైంది ఎప్పుడో, కానీ ఇప్పుడు కేటీఆర్ని అరెస్టు చేస్తాం, లేదా జర్నలిస్టులను అరెస్టు చేస్తాం, ఇక అయిపోయింది. పాత రోజులు అన్నీ పోయినాయి. ఇది 2025. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో విపక్షాలు ప్రశ్నించే గొంతుకలకే బలం ఉంటుంది. ఈ యనుమల రేవంత్ రెడ్డికో, ఆ కాంగ్రెస్ పార్టీకో, ఆ మంత్రులకో, ఆ ఎమ్మెల్యేలకు అంత సీన్ లేదు. ఎందుకు అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి మీడియా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అడుగడుగునా ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కేంద్రానికి వెళ్తున్నది. అవసరమైతే ఎమర్జెన్సీని ప్రకటించైన గవర్నర్ పాలనేసి, రాష్ట్రపతి పాలనేసి ఎన్నికల వరకు ఆపొచ్చు వీళ్ళు చేసే ఈ వితండవాదమైన పరిపాలనకు సంబంధించి. సో కేటీఆర్ని అరెస్టు చేస్తే ఏమవుతుంది? ఏం కాదు, అరెస్టు చేసే అంత సీను లేదు, అంతకు సంబంధించి జరగదు. ఇక దానితో పాటుగా ఇక చూడండి, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటాడు కదా మన ఏపూరి సోమన్న పాట పాడింది పాపం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో. ఆ పాట అప్పుడు కాదు ఇప్పుడు కరెక్ట్ సూట్ అవుతుంది. ఇక చూడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి జై కొడతలేరు, జై రేవంత్ రెడ్డి అన్న అంటలేరు. వీళ్ళు దేనికి అంటే, పంటలు ఎండుతున్న దశలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారండి. తాజాగా ఇది శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రేవెల్లి మినీ ట్యాంక్ నుంచి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రాగంపేట, రేవెల్లి, చిట్యాలపల్లి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేకుండా పోవడంతో రోడ్డెక్కి వాళ్ళు ఇట్లా నిరసన వ్యక్తం చేశారు. యాసంగిలో సాగునీటికి తన్లాట, ఊరూరా పోరుబాట. మేజర్ ప్రాజెక్టులలో అరవకొరగానే నీటి నిల్వలు, అంచనాలు ఒకలా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా మారిపోయినాయి. 357 టీఎంసీలతో యాసంగి సాగుకు ప్రతిపాదనలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 280 టీఎంసీలే. నిర్వహణ లేక పూడికపోయినా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ చివరికి ఆయకట్టుకు సాగునీరు అందించలేని దైన్యం. దిక్కుతోచిన స్థితిలో ఇంజనీర్లు ఆందోళనలో రైతులు అంటూ కూడా చూడొచ్చు. సాగునీరు అందించండి, రైతులను ఆదుకోండి. గోదావరి లిఫ్ట్ కింద పంట పొలాలు ఎండిపోతున్నాయి. మంత్రి ఉత్తమ్కు ఫోన్ ద్వారా కొప్పుల ఈశ్వర్ వినతి. రైతులతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశాన్ని కూడా చూడొచ్చు. ఏది రైతులతో కలిసి దమ్మన్నపేట వద్ద గోదావరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నది పరిశీలన. గోదావరి ఏడారిని తలపిస్తుంది, పంటలు ఎండిపోతున్నాయి, ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం గోదావరి నీటిని విడుదల చేయాలంటూ కూడా కొప్పుల ఈశ్వర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయింది ఈ తెలంగాణలో అంటే, పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆకలితోని అలమటించే రోజులు రాబోతున్నాయి. మీరు నిన్న మొన్నటి వరకు కూడా చూసారు 1400 లారీలు, 400 లారీలు, 600 లారీలతోని ప్రాజెక్టుల కింద ఉన్న ఇసుకను దోపిడీ చేసే అంత ఆలోచన ఉన్నది. కానీ తెలంగాణ రైతులకు సాగునీరు అందిద్దాం, వాళ్ళ జీవితాలలో 3 పంటలు పండిద్దాం, వాళ్ళకి సంబంధించి భరోసాను కల్పిద్దామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఇంకేం ఉండదు. ఇక దానితో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చూడరి. ఎంత మొరపెట్టుకున్నా ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ఏడాదిగా వారంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమకు రావాల్సిన విరమణ ప్రయోజనాల కోసం అధికారులకు వినతి పత్రం అందించేందుకు సచివాలయంలో శుక్రవారం ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఛాంబర్ వద్ద బారులు తీరిన రిటైర్డ్ ఉద్యోగులు. వీళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఎంత? 3,59,000. ఇందులో ఉపాధ్యాయులు ఎంత? 1.1 లక్షల మంది. ప్రతి నెల రిటైర్మెంట్ ఎంత? సుమారు 800 నుంచి 1000 మంది. ఇక జీపీఎఫ్
జిఎల్ఐ గ్రాట్యుటీ సరెండర్ లీవుల రూపంలో ఒక్కొక్క ఉద్యోగి ఇవ్వాల్సిన మొత్తం 35 లక్షల నుంచి 75 లక్షలు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సర్కారు బాకీ 4,000 కోట్లు. సచ్చినంకి ఇస్తారా విరమణ ప్రయోజనాలపై విశ్రాంత ఉద్యోగుల ఆవేదన. ఏడాదిగా రిటైర్డ్ ఉద్యోగుల ఎదురుచూపులు, సచివాలయం చుట్టూ కాగితాలతో ప్రతిక్షణలు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పలువురు 45 రోజులలో వడ్డీతో సహా చెల్లించాలనే ఆదేశం. హక్కుగా రావాల్సిన మొత్తంపై కోర్టుకు బారులు. ప్రభుత్వం చెల్లించాల్సింది 4,000 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,34,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది. మరి ఆ పైసలన్నీ ఏం చేసింది? ఓ విద్యాలయం కట్టలే, ఓ ఆసుపత్రి కట్టలే, ఓ రోడ్లేయలే, ఓ ఇల్లులు కట్టలే, పోనీ పదవి విరమణ చేసిన ఉద్యోగులకైనా పైసలు ఇచ్చిల్లా అంటే అవి కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. రేవంత్ సర్కార్ చేస్తున్న ఈ నియంత పోకడ, అనాలోచితమైన ధోరణి దేనికి సంకేతం అంటే తన పతనానికే సంకేతం. ఆఖరికి పనిచేసిన వాళ్ళకు కూడా ఇవ్వకపోతే ఇంకెట్లా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? రేవంత్పై బండికి ఎందుకంత ప్రేమ? ఇద్దరి మధ్య ఆర్థిక అంతర్గత లావాదేవీలే. అందుకే సంజయ్ నోట రేవంత్ మాట. సీఎంకు ఏజెంట్లుగా బీజేపీ నాయకులు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. రేవంత్ రెడ్డి ఏజెంట్లుగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గొంతును బండి సంజయ్ వినిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని తిడితే బండికి ఎందుకు ప్రేమ ఏంది పొడుచుకొని వస్తుంది? ఏంది మీ మధ్య బంధం అంటే కూడా నేను చెప్తానా. వీళ్ళిద్దరికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరు. కానీ రాష్ట్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. ఈ రెండు ఒకటే. ఇక్కడ కనిపించని ప్రేమికులు వీళ్ళు బయటపడని ప్రేమికులు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు బయటపడని ప్రేమికులు అండి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బండి సంజయ్ అని కాదు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ రెండూ కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతూ వస్తాయి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూడొచ్చు. హైదరాబాద్ ఇమేజ్ పెంచిన ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో అంతర్జాతీయ దృష్టి నగరం ఆకర్షించింది వాస్తవం. ఇందుకే కేటీఆర్ చేసిన కృషి మరవలేం. అసెంబ్లీలో వ్యాఖ్యలపై కేటీఆర్కు సారీ చెప్పిన కేసీఆర్ బోలా శంకరుడు గొప్ప నేత. ఆయన తెచ్చిన పథకాలు చాలా గొప్పవి. హైదరాబాద్లోని రోడ్డున పడేస్తున్న హైడ్రా. కాంగ్రెస్పై నగర ప్రజలకు నమ్మకం లేదు. ఎమ్మెల్యే ధానం వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎందుకంటే కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం లేదు. వారికి ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాం. హైడ్రా వల్ల ఇది మరింత డేంజర్గా తయారైంది. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. దానం నాగేందర్ ఎమ్మెల్యే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి సొంత పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇట్లా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బాహుట ఎగరవేస్తారు. అది వచ్చిన రోజు ఎవరు ఊహించలేరండి. ఆ భయంకరమైన ఉప్పెనను ఎవ్వరు కూడా ఊహించలేరు. నాకు తెలిసి 65 మందిలో 45 మంది జంపైన ఆశ్చర్యం లేదు. ఈ ఉన్న మంత్రులలో ఎవరుండరు. 6 సీఎంలు రాజీనామా చేసిన ఆశ్చర్యం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ఉప్పెనొస్తుందో, ఏ ఉద్యమం వస్తుందో కూడా ఎవరికి అర్థం కాని విషయం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తిగా జరుగుతున్న అంశం. ఇక దీంతో పాటు డాటాలోని తొండాట, సుంకిశాల సమాచారానికి దేశ భద్రతకు ముడి. సర్కార్ గోప్యత మెగాను కాపాడేందుకేనా అంటే అంతే, ఇంకేముంటుందని. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఈ మెగా కంపెనీని అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి భయంకరంగా ఆరోపించింది. కానీ ఈరోజు మెగా కంపెనీ లేకపోతే ఈయన ఉండలేడు. అదే అయిపోయింది. ఆఖరికి మెగా కంపెనీ యొక్క సుంకిశాల సమాచారాన్ని అడిగితే ఇది దేశ భద్రతకు ముడిపడి ఉంటుందని సమాధానం చెప్పలేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమే ఉంటుంది, ఇంతకంటే ఘోరమే ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. అందుకే నేను చెప్తున్నా ఇక్కడ ఒక విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీకి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని లైక్ చేయమని ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాల ప్రతి దృశ్యం మన ఒక్కటే. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసే పోరాటం ఏంటంటే వైఆర్టీవీని ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాల ప్రతి దృశ్యం మాత్రమే వైఆర్టీవీ. ఇకనైనా మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నియంత పోకడలకు సంబంధించి ఇకనైనా మీరు పూర్తి స్థాయిలో ఆలోచించి దృష్టి పెడితే మాత్రం బాగుపడతాం. లేకపోతే తెలంగాణ ఆగమైపోతుంది, అడవైపోతుంది. దాంతోపాటు ప్రశ్నించే మాలాంటి వాళ్ళు ఎంత ప్రశ్నించినా పేగులు దిగేలా అర్చిన వాస్తవాలను అధ్యయనం చేసి శోధించి మీకు విశ్లేషించి చెప్పినా కూడా ఆఖరికి ఆగమైపోతుంది. ఇక మీ ఇష్టం తెలంగాణ ప్రాంత బిడ్డలారా.